కళారత్న మూవీస్ బ్యానర్ పై వందే భారత్ సేవ్ ఇండియా ఈ టైటిల్తో సినిమా వచ్చింది. సినిమా వచ్చింది అని నేను అన్నానంటే నా ఉద్దేశంలో మీలో కొంతమంది చూసి ఉండొచ్చు, ఎక్కువ మంది చూసి ఉండొచ్చు. చూసిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఇది బాగుంది, సినిమా బాగా కష్టపడి చేశారు. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫిలిం. మనలో భక్తి మాత్రమే ఉంటే సరిపోదు, దేశభక్తి కూడా ఉండాలి. ఎందుకంటే మనం భారతీయులం, మన దేశం కోసం నిలబడతాం. మనం తిరంగా చూస్తే చాలు, మనకు తెలియకుండానే మనలో ఒక శక్తి వస్తుంది, మనలో ఉత్సాహం వస్తుంది. వందే భారత్ అనే టైటిల్ పెట్టినప్పుడే ఇతను దేశభక్తి గురించి చెప్పబోతున్నాడు అని మేము అనుకున్నాం సినిమాలో. కానీ ఈ సినిమా ఆశాంతం మీలో ఉద్భవించే ప్రతి ప్రశ్నని ఆయన ఒక ఆయుధంగా, సినిమాలో ఒక ఆయుధంగా వాడి అది సమాజం మీద సంధించిన అస్త్రాలు అవన్నీ కూడా. మీరు చాలామంది అనుకుంటారు, అరే ఈ సమాజం ఎట్టుపోతుంది, దీన్ని చూసి మనం ప్రశ్నించలేమా అనుకుంటాం. కానీ ప్రశ్నించే గొంతుకేది, ప్రశ్నించే మాధ్యమం ఏది? మనం ప్రశ్నిస్తే ఎవరిని ప్రశ్నించాలి? ఈ సమాజంలో మీరు ఈ సమాజంలో భాగమైనప్పుడు మీ ప్రశ్నలు లేవనెత్తేది అది ఒక సినిమా. ఆ సినిమాని బాధ్యతగా తీసుకుని కళారత్న మూవీస్లో మల్లం రమేష్ గారు చేసిన అద్భుతమైన ప్రయత్నం ఇది. దీంట్లో చాలా కమర్షియల్ అంశాలు లేకపోయి ఉండొచ్చు, కానీ కమర్షియల్ థాట్ ఉంది. ఎస్, మీరు ఈ సినిమాలో క్యారెక్టర్స్ అన్నీ కూడా అద్భుతమైన క్యారెక్టర్స్ ఉంటాయి. హీరోయిన్ క్యారెక్టర్ కావచ్చు, స్పెషల్ క్యారెక్టర్లో సుమన్ గారు ఎంత ఇంప్రెస్ అయి చేశారంటే, అంత పెద్ద హీరో అరే ఈ సినిమా నాకు ముందు చెప్తే ఈ సినిమా ఆశాంతం ఉండేలా చేసేవాడిని. నన్ను మామూలుగా ఏదో ఈ మాత్రంకే కాకుండా ఐ వుడ్ హావ్ డెడికేటెడ్ మై సెల్ఫ్. అంటే ఒక స్టోరీ నచ్చితే ఒక ఆర్టిస్ట్ ఎలా ఫీల్ అవుతాడో అట్లాంటిది మేము ఈ సినిమాలో చూసాం. సో ఈ సినిమా ఎక్కువ మంది చూడాలి, ఎక్కువ మంది చూస్తే దాని ప్రతిఫలం అంటే నేను సినిమా తీసాను, ఆ సినిమా నలుగురికి చూస్తే, నలుగురు అభిప్రాయాలు చెప్తే, దాన్ని బట్టి నాకు మీరిచ్చే శక్తి, మీరిచ్చే ఎనర్జీతో నేను ఇంకో సినిమా చేయడానికి ఉంటుంది. సో అట్లా ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు మీ ముందుకు రాబోతున్న ఈ సినిమా, ఇది మీకు సోషల్ మీడియాలో యూట్యూబ్ కళారత్న మూవీస్కి సంబంధించిన ఈ సినిమా వందే భారత్ యూట్యూబ్లో మీకు అవైలబుల్గా రాబోతుంది. యూట్యూబ్లో మీరు ఈ సినిమా చూసినప్పుడు జస్ట్ డోంట్ వాచ్ ఇట్ యాజ్ ఎ సినిమా. మీరు సినిమా ప్రేక్షకుడిగా, సినిమా అభిమానిగా, సినిమాని ఇష్టపడే వ్యక్తిగా సినిమా చూడండి. కానీ ఎట్ ది సేమ్ టైం మీలో ఒక భారతీయత, మీలో ఒక ఈ భారతదేశ పౌరుడిగా మీ బాధ్యత, ఈ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా ఒకసారి చూడండి. అప్పుడు మీరు ఈ సినిమా చూసిన తర్వాత అరే ఈ సినిమా గురించి నేను ఇంకో నలుగురికి చెప్పాలి, ఈ సినిమా గురించి నేను డెఫినెట్గా కామెంట్ చేయాలి, నేను వీళ్ళని సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే మనం సార్ ఇప్పుడు ఒక పెద్ద హీరో చేసిన సినిమా రిలీజ్ అయినప్పుడు మనం ఓ 500 రూపాయలు టికెట్ అయినా పెట్టి చూస్తాం, 150 రూపాయలు పెట్టి పాప్కార్న్ అయినా తింటాం, 150 రూపాయలు పెట్టి అదే హాల్లో కూల్ డ్రింక్ అయినా తాగుతాం. కానీ ఇట్లాంటి సినిమాని మీరేం చేయక్కర్లా, సబ్స్క్రైబ్, షేర్, లైక్, ఫార్వర్డ్, ఓపెన్గా మీకు ఏది అనిపిస్తే అదే కామెంట్ పెట్టండి. నేను ఐఎమ్ నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్. నేను మిమ్మల్ని ఈ సినిమా బాగుంది అనే కామెంట్ పెట్టండి అని నేనేమనట్లా. బట్ ఈజ్ ఇట్ ద జస్టిఫికేషన్ ఆర్ నాట్? నేనేం కోరుకుంటున్నానంటే ఇట్లాంటి సినిమాలు వస్తేనే, ఇట్లాంటి సినిమాలు మనం ఆదరిస్తేనే ఇంకా ఇలాంటి సినిమాలు చేయడానికి ఎక్కువ మంది ముందుకు వస్తారు. లేకపోతే ఇంకెంతసేపు పిచ్చి సినిమాలు అనేవి డెఫినెట్గా వస్తూనే ఉంటాయి. వాటి కోసం మనమేమి పెద్ద కంకణం కట్టుకోకర్లా. ద వేస్ట్ మెటీరియల్ ఈజ్ వెరీ మచ్ అవైలబుల్. కానీ సమాజాన్ని ప్రభావితం చేసేదే సినిమా. మాట, ఆట, పాట ఇవన్నీ కూడా సమాజాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. దాంట్లో సినిమా అనేది చాలా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే సినిమా చూసే అరే ఈ సినిమాల్లో హీరో ఇలా చేశాడు, ఈ సినిమాల్లో డైలాగులు ఇలా ఉన్నాయి, ఇట్లాంటివన్నీ మనం మాడుకుంటూ ఉంటాం బయట. అట్లా మాట్లాడుకోవాలి అంటే ఆ సినిమా మంచిదై ఉండాలి.
మనం భవిష్యత్ తరానికి మంచి చెప్పగలిగిన వాళ్ళమే ఉండాలి. మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలన్నా ఇలాంటి మంచి సినిమాలకి ఆదరణ డెఫినెట్గా దక్కాలంట. నేను నా మిత్రుడు మల్లం రమేష్ గారిని ఈ సినిమా చేసినప్పుడు అన్న నువ్వు ఒకటే సినిమాలో 100 సినిమాలు ఏంటన్నా ఇలా చెప్పేశావు, ఎందుకంటే నువ్వు ప్రతి రీల్కి ఒక స్టోరీ ఉంది నాకు అక్కడ. ఈ సినిమా ఎన్ని రీల్స్ ఉన్నాయో ప్రతి రీల్లో హార్ట్ టచింగ్, కొంతమందికి గుండెల్లో గుణపాలకు వచ్చేసాడు, కొన్నేమో గుండెల లోతులోంచి బయటకు తీసి పెట్టాడు, కొన్నేమో చాలా ఎమోషనల్గా. ఆ సినిమా చూస్తున్నంతసేపు చాలా చోట్ల ఇది కదా నేను అడగాలనుకున్నాను, ఈ ప్రశ్న కదా నేను సంధించాలనుకున్నాను, ఇది కదా